హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమీ. ఈరోజు మన వీడియోలో గుంటూరు స్పెషల్ పొడి ఇడ్లీ అండి. సో ఈ పొడి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరులో ఎంతో ఫేమస్ అయిన ఈ పొడి ఇడ్లీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ తినని పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దాని ప్రాసెస్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో నార్మల్గా మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండితో మనం ఇడ్లీలు పెట్టేసుకోవాలి. సో పొడి కోసం ఏం చేయాలంటే, సో కొద్దిగా ఒక పెద్ద బాణంలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. మీరు కావాలంటే డ్రై రోస్ట్ కానీ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఒక చిన్న కప్పు మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగబాడలో వేసుకొని మంచిగా చక్కగా వేయించుకోవాలి. దీనిలోనే మరీ అంత ఎక్కువగా రోస్ట్ కాకుండా, ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతున్నది కదా, ఈ టైంలో ఉండగానే మనం ఒక 3 కప్పులు ధనియాలు వేసుకోవాలండి. ఒక 3 కప్పుల ధనియాలు వేసుకొని చక్కగా మనం ఇవి కానీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా చక్కగా ఇలాగా వేసాను కదా, మంచిగా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందులోనే మీకు సరిపడా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు కానీ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుంటాను. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు మీరు ఇంకొక 10 ఎండుమిరపకాయలు మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కానీ చక్కగా వేయించేసేసుకోవాలి. సో దీంట్లోనే నేను చాలా కొద్దిగా అండి, ఎంత మనం ఒక 5-6 మెంతి గింజలు అంతే. సో 5-6 మెంతి గింజలు వేసుకున్నాను. సో మెంతులు అనేవి కొద్దిగా వేస్తేనే మనకి చాలా మంచి వాసన వస్తుంటుంది. ఎక్కువ వేసామంటే మనకి చేదు వచ్చేస్తుందండి. అందుకని 4 మెంతి గింజలు వేసి అవి వేపుకున్నాను. ఇవి ఒక మిక్సీలో తీసుకొని చక్కగా చల్లార్చుకున్నాను. దీంట్లోనే వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మంచిగా మిక్సీకి వేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీన్ని మీరు ఇడ్లీలోకే కాదు దోశలోకి కానీ తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం పొడి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి. సో వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ప్యాన్కి అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు, అంటే అన్ని ఇడ్లీలకి సమానంగా వచ్చేటట్లుగా, అందుకని సో సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు పెట్టుకొని అవి చక్కగా కాగిన తర్వాత, నెయ్యి అంతా మంచిగా కాగిన తర్వాత నేను ఇక్కడ 4 ఇడ్లీ తీసుకున్నాను. 4 ఇడ్లీకి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అనమాట. చక్కగా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడి అంతా దీని మీద వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో లైట్గా వేసుకోవాలండి, ఆ ఫ్లేవర్ అనేది ఆ ఇడ్లీకి పట్టాలని. సో లైట్గా వేసుకుంటున్నాను. ఈ ఇడ్లీలు మంచిగా చక్కగా ఒక స్పూన్ సహాయంతో, నేను ఫస్ట్ చేయి పెట్టాను గబక్కని కాలిపోయింది. స్పూన్ సహాయంతో తీసుకొని అటు ఇటు కొద్దిగా ఆ పొడంతా దీనికి పట్టేటట్లుగా ఉంచండి. సో వెనకాల కానీ కొద్దిగా చక్కగా పట్టేటట్టుగా ఇంకొంచెం పొడి వేయండి. చూస్తున్నారు కదా, నేను వెనకాల కానీ మంచిగా చక్కగా పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ వాళ్ళు హోటల్ స్టైల్లో ఎట్లా చేస్తారంటే ముందే ఎక్కువ వేసేసుకుంటారండి. కానీ మనకు ముందే ఎక్కువ వేసేసుకున్నామంటే అంత బాగుండదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసేసుకొని, చూస్తున్నారు కదా ఒక్కొక్క ఇడ్లీ మీద కొద్దిగా నేను అన్నిటి మీద ఒక చిన్న స్పూన్ నెయ్యి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని దాని మీద పొడి వేస్తున్నానండి. అప్పుడే ఇప్పుడు ఇలా చేస్తేనే మనకి చక్కగా ఆ పొడి అనేది చక్కగా అతుక్కుంటుంది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాము. లేకపోతే అంత ఎంజాయ్ చేయలేమండి. కొద్దిగానే పొడి ఉంటుంది, అంత ఎంజాయ్ చేయలేకపోతాము. ఇప్పుడు ఆ పొడి అంతా చక్కగా ఆ ఇడ్లీలకు అతుక్కో ఉంటుంది కదా. ఇప్పుడు చూసారు కదా, చక్కగా పొడంతా ఇడ్లీకి అంటుకుంది. మనకి ఎటువంటి విడిపోకుండా, అంటే పొడి ఇడ్లీ సపరేట్ అవ్వకుండా చక్కగా చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఎండుకి వచ్చేసామండి. చక్కగా మన ఇడ్లీలు అయిపోయినాయి. మనం ఇంకా దీంట్లో ఎటువంటి చట్నీ కానీ అవసరం లేదు. సో మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. అంతే అండి, మన గుంటూరు ఇడ్లీ విత్ పొడి. సో చాలా టేస్టీగా ఉండే ఈ గుంటూరు ఇడ్లీలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో